రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి తిరుపతి రెడ్డి గారు. అయితే సర్పంచ్ ఇప్పటివరకు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయించారో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. నమస్తే. మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి 100 ఓట్ల మెజార్టీతో గెలిచినాం మేడం. గెలిచిన తర్వాత మొత్తం మేము అంతకుముందు ఒక రోడ్డు కూడా గ్రామ పంచాయతీలో రోడ్లు పోసినాయి లేవు. మొత్తం 35 రోడ్లు పోసినాం మేము. టీఆర్ఎస్ పార్టీ రెడ్డి నాయకు ఆయన యొక్క ఎమ్మెల్యే పూర్తితోటి మేము 35 రోడ్లు పోసినాం. కేసీఆర్ డెవలప్ తోటి. తర్వాత మేము చేసిన పల్లె ప్రకృతి వనము, డంపింగ్ యార్డు, మళ్ళీ పోతే గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్ బిల్డింగ్ మొత్తం 4-5 కోట్లతోటి మేము డెవలప్ చేసినాం మేడం. ఆ తర్వాత మాకు ఒక పెద్ద రోడ్డు ఉండే 1 కోటి రూపాయలు ఇచ్చిండు కానీ ఎమ్మెల్యే గారు. మేము గత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, అప్పుడు చేయలేకపోయినాం. ఆ 1 కోటి రూపాయలు కూడా అట్లే పోయినాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు మేము పోసిన రోడ్ల బిల్లులు కూడా ఏమి ఇవ్వలే. రోడ్ల బిల్లులన్నీ అట్లే ఉన్నాయి. మా ఒక్కటే సర్పంచులు అందరూ అన్ని గ్రామాల సర్పంచులే కూడా అట్లే ఉన్నాయి. అందరూ ఎంతో ఇబ్బంది పడతారు. మేము సర్పంచ్ నిలబడ్డది ఏంటంటే గ్రామ పంచాయతీ డెవలప్ చేయడానికే నిలబడ్డాం. కానీ మా బిల్లులు ఆపితే మళ్ళీ వచ్చే సర్పంచులు ఎట్లా నిలబడతారు? ఏ సర్పంచ్కైనా భయమే కదా. వార్డు నెంబర్ నిలబడాలన్నా భయమే. ఈ డబ్బులను పెట్టాలంటే పెట్టుబడితో కూడింది. ఎవరు సరే పెట్టుబడి లేకుంటే ఎవరు గెలవలేరు సర్పంచ్ అనేది ఎలక్షన్లల్లో. ఎందుకంటే ఎందుకు పెట్టాలంటే పెట్టుబడి అంటే ఈయన పెడతారు ఆయన పెడతారు పోటీతోటి సర్పంచ్కి పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఆ పెట్టుబడి వల్ల అందరూ ఆ బాధ్యత మీద పడి లక్షల మీద పడి తర్వాత ఆ పైసలు ఇబ్బందే. మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చే ఈ రోడ్ల పైసలు పోసినా కూడా ఇబ్బందే. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అందుకోసం సర్పంచ్లు 2-3 సంవత్సరాలు అవుతుంది బిల్లులు ఇవ్వక. 2.5 సంవత్సరాలు అంతకుముందు ఎలక్షన్లు వస్తే 6 నెలల ముందు కలిసి బిల్లులు ఆపితే తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 1 రూపాయి కూడా ఎవరికి ఇలా. నాకు 10 లక్షల దాకా రావాలి. ఒక్కొక్క సర్పంచ్కి 50 లక్షలు, 1 కోటి రూపాయలు అట్లా వచ్చిన సర్పంచ్లు కూడా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తా లేదా ఎవరికి అర్థం కావట్లే అది ఆ బిల్లులు. అందుకోసమే దయచేసి బిల్లులు సర్పంచ్లకు ఇస్తే వచ్చేటోళ్ళు కూడా మళ్ళీ వచ్చే సర్పంచులు కూడా యువకులు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారు. ఇట్లే బిల్లులు ఆపి కనుక ఎవరు ముందుకు రారు. గ్రామాలు డెవలప్ ఎవరో నిలబడతారు. మళ్ళీ డెవలపింగ్ ఏమి ఉండదు. మేమందరం కూడా డెవలప్ చేయాలని వచ్చినాం, ఏదో తినాలని అదేనే కాదు. ఈ రోడ్లు 35 రోడ్లు పోసినాం. ఇంకా డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ ఈ బిల్లు అట్లా చేయబట్టి ఆ రోడ్లు పోయలేదు. ఇంకున్నాయి రోడ్లు ఉన్నాయి. మళ్ళీ స్కూలు మాకు ఇంకా చేసే పనులు ఉండే. స్కూల్ చుట్టూ పారిగోడ ఉండే. స్కూల్ కొంత డెవలప్ ఉండే. మేము దేవుని గుడి కూడా కడదాం అనుకున్నాం. ఆ దేవుని గుడి కూడా అట్నే అయిపోయింది ఇవన్నీ అవకతవకల వల్ల. ఈ బిల్లులు ఈ రాజకీయాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. అంతా ఆగమాగం అయిపోయింది. గ్రామాలు కూడా చెత్త తీసేటోళ్ళు కూడా లేడు. వాళ్ళ పారిశుద్ధం చేసేటోళ్ళకి వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావట్లేదు. వాళ్ళు అట్లా పోతే వీధి లైట్లు కట్టలేదు. వాళ్ళు కార్యదర్శులకు వాళ్ళకు స్పెషల్ ఆఫీసర్లను వచ్చి కార్యదర్శులు పెట్టి వాళ్ళతోటి పనులు చేపిస్తే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పెట్టి వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పెడతారు. చిన్న జీతాలు వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడతారు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. కొంత 2 లక్షలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా మేము చేయలేమంటారు. ట్రాక్టర్లు డీజిల్ కూడా పోయలేక మేము అప్పుడు డీజిల్ తెచ్చి 20 లీటర్లు 30 లీటర్లు ఆడ తెచ్చి పెడితే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు నడిచేది. ఇప్పుడు ఆ ట్రాక్టర్లు కూడా నడతలేదు. ఆ చెత్త తెచ్చేటోళ్ళు లేరు. ఎక్కడిదక్కడనే ఉన్నది. పెళ్లిలకు పెట్టేది, మేము పండగలకు పెట్టేది ట్రాక్టర్లు పెట్టేవాళ్ళు లేడు. సావులకు కూడా పెట్టేది. సావులకు కూడా డీజిల్ పోసేటోళ్ళే లేడు బండ్లలో. ఆ ట్రాక్టర్లు చూసేవాళ్ళే ఎక్కడెక్కడ మూలవ పడిపోయినాయి ట్రాక్టర్లు. కొన్ని ఊళ్ళలో మా ఊళ్ళలో ఏంటంటే కొద్దిగా మంచిగా మీద అప్పుడు రిపేర్ చేసిన ఇప్పటిదాకా నడుతున్నాయి. కానీ కొన్ని ఊళ్ళలో అన్నీ మూలక పడ్డాయి. కేసీఆర్ చేసిన పనులు ట్రాక్టర్లు అయితే డంపింగ్ యార్డ్ అయితే ఇవన్నీ మంచి పనులు ఇవన్నీ వదిలిపెట్టి రేవంత్ రెడ్డి వాటి చేయలేక కొత్తవి పెట్టి ఇవన్నీ బస్ అని ఇవన్నీ పెట్టి ఇవన్నీ మూలక పడేసి పల్లెటూళ్ళు అన్నీ దోమలు కలిసి ఈ జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు అని అవన్నీ వస్తాయి. ఇవన్నీ చెత్త తీయక అందుకోసమే ఏం చెప్పాలంటే మేమేం చెప్తామంటే బాగు చేయాలనే ఉంటుంది మేడం. ఊరిని డెవలప్ చేయాలని ఉంటుంది. వాటర్ అయితే మిషన్ భగీరథ పైపులు మొత్తం 450 కనెక్షన్లు వేసినాం. మా ఎమ్మెల్యే గారు ఇంటింటికి పైపులు వేపించి 450 వేసినాం. ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అంతకుముందు 6 సంవత్సరాల్లో 4 సార్లు టర్ములు చేసినాడు. ఊళ్ళకి నీళ్ళు రాకపోతే మా ఊళ్ళో నుంచి బిందెలతోటి కొట్టారు. అసలు ఊరికి మొత్తం నీళ్ళు ఇచ్చిండు. ఇవాళ నీళ్ళు ఇచ్చిండు మొత్తం ప్రతి ఒక్క ఇంటికి మిషన్ బైక్ కదా. మా ఊళ్ళో వచ్చిన నీళ్ళు అన్ని ఊళ్ళలో వస్తున్నాయి. మా ఊళ్ళో కూడా బాగా వస్తున్నాయి. ట్యాంకులు కట్టిరు, అన్ని కట్టిరు. అంత డెవలప్ అయింది. ఇవాళ ఒక్క పని ఏమైనా చేసిరా కాంగ్రెస్ గవర్నమెంట్? ఒక్క పని, 1 రూపాయి పని పల్లెటూళ్ళలో. అదే మేడం, దానివల్ల ఇప్పుడు అదే ఏది డెవలప్ లేదు. అదే మాకు బిల్లులు రావట్లేదు, ఏది డెవలప్ లేదు. ఇవాళ నిలబడే సర్పంచులు కూడా అంతా భయపడతారు. పోయిన సర్పంచులకి రాలేదు, పోయిన సర్పంచ్ అంతగానో పని చేశారు, వాళ్ళకే బిల్లులు ఇవ్వలేదు, మీ ఎట్ట నిలబెట్టాలి అంటే. వాళ్ళు మా పార్టీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు. మరి
మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పేదంటే మేడం అదే మేడం, ఇక మీ ఛానల్ బిల్లులు రావాలని చెప్తాం మేడం, అంతే. బిల్లులు రావాలి, ఇక ఊరు డెవలప్ కావాలంటే పనులు చేయాలి, గవర్నమెంట్ కూడా పైసలు ఇవ్వాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి. కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, ఏం పని చేస్తారు, మేము కూడా ఏం పని చేస్తాం. పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకపోతే, వాళ్ళు కూడా టైంకి ఇవ్వకపోతే ఎవరు చేయలేరు కదా. అందుకోసం డబ్బులు మెయిన్, జనాలు కూడా అందుబాటులో ఉండాలి, వీళ్ళు ఉద్యోగస్తులు కూడా ఎవరు. ఓకే, సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే బై బై.